చాప్టర్ 1 2026 మార్చ్. ఇండియాలో ఒక యూట్యూబర్ ఒక వీడియోని అప్లోడ్ చేశాడు. ఆ వీడియో సబ్జెక్ట్ ఇథనాల్ మరియు ఒక సెంట్రల్ మినిస్టర్. అప్లోడ్ చేసిన కొన్ని రోజుల్లోనే ఆ వీడియోకి ఏకంగా 3 కోట్ల వ్యూస్ వచ్చినాయి. కానీ కట్ చేస్తే ఆ యూట్యూబర్ మీద ఒక 50 కోట్ల డిఫమేషన్ నోటీస్ వచ్చింది. అంతటితో ఆగలేదు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. అతని ఫోన్ లాక్కున్నారు. చివరికి ఇంకో 3 కంటెంట్ క్రియేటర్ల మీద కూడా వరుసగా ఎఫ్ఐఆర్లు వచ్చినాయి. ఒకసారి కూల్గా ఆలోచించండి. ఒక యూట్యూబర్ నార్మల్గా ఇథనాల్ గురించి చేసిన వీడియోకి గవర్నమెంట్ సిస్టమ్ నుండి 50 కోట్ల కేసు రావడం ఏంటి? ఇంత పెద్ద రియాక్షన్ ఎందుకు వచ్చింది? అసలు ఆ వీడియోలో అతను ఏం చెప్పాడు? అందులో నిజమైన వాస్తవాలు ఉన్నాయా, లేక అతను కావాలనే అతిగా చెప్పాడా? అసలు ఇథనాల్ అంటే ఏంటి? అది ప్రజల జీవితాల్లోకి ఎలా ఎంటర్ అయింది? ఫ్రెండ్స్, మీరు రోజు పెట్రోల్ బంక్కి వెళ్తారు, కార్లోను బైక్లోను పెట్రోల్ కొట్టించుకుంటారు. కానీ మీరు గమనించని ఒక నిజం ఏంటంటే, మీరు పోయించుకునే ఆ పెట్రోల్లో ఇప్పుడు ఆల్రెడీ 20% ఇథనాల్ కలుస్తోంది. పెట్రోల్ బంక్లోని డిస్పెన్సర్ మెషిన్ మీద చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది E20 అని. యాక్చువల్గా దీన్ని చాలామంది చదవరు. దీని అర్థం ఏంటంటే, మీరు కొట్టించే ప్రతి లీటర్ పెట్రోల్లోనూ 200 ml ప్యూర్ ఇథనాల్ కలుస్తోంది అని. అసలు సడన్గా మీ బండి మైలేజ్ ఎందుకు తగ్గుతోంది? ఇంజిన్ లోపల ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఈ కొత్త పాలసీ వల్ల నిజంగా లాభాలు వస్తుంది ఎవరికి? ఇవన్నీ కూడా ప్రజలు సిస్టమ్ని అడుగుతున్న అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రతి పాయింట్ని డేట్స్తో డేటాతో ఎలాంటి బయాస్ లేకుండా స్ట్రైట్గా మాట్లాడుకుందాం. అసలు ఇథనాల్ అంటే ఏంటి? ఇండియా దీన్ని ఎందుకు అంతలా పుష్ చేస్తుంది? దీనివల్ల ఎవరికి బెనిఫిట్ వస్తుంది? కంప్లీట్గా డీకోడ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. చాప్టర్ నెంబర్ 2, ఇథనాల్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక బేసిక్ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇథనాల్ అంటే ప్యూర్ ఆల్కహాల్. మనం స్కూల్ రోజుల్లో సైన్స్ ల్యాబ్లో చదువుకున్న ఇథైల్ ఆల్కహాల్ అంటే C2H5OH. ఇది వింటే మీకు డౌట్ రావచ్చు, తాగే ఆల్కహాల్ని తీసుకెళ్లి పెట్రోల్లో కలుపుతున్నారు ఏంటి అని. నిజానికి పెట్రోల్ బంకుల్లో ఇదే జరుగుతోంది. కాకపోతే ఈ ఆల్కహాల్ ఎక్కడి నుండి వస్తుందో మనం తెలుసుకోవాలి. ఇది రైతులు పండించే చెరుకు నుండి వస్తుంది, మొక్కజొన్న నుండి వస్తుంది, ఆఖరికి పాడైపోయిన బియ్యం నుండి కూడా దీన్ని తయారు చేస్తారు. దీని ప్రాసెస్ చాలా సింపుల్గా చెప్పాలంటే, ఫస్ట్ చెరుకుని క్రష్ చేసి రసం తీస్తారు. ఆ జ్యూస్కి ఈస్ట్ని కలిపి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కోసం అలా వదిలేస్తారు. అప్పుడు అది ఆల్కహాల్గా మారుద్ది. ఆ తర్వాత దాన్ని బాగా డిస్టిల్ చేసి దాంట్లో ఉన్న నీటి శాతాన్ని కంప్లీట్గా తీసేసి 99% ప్యూర్ ఇథనాల్ లాగా మారుస్తారు. ఇప్పుడు ఇది పెట్రోల్తో కలపడానికి 100% రెడీగా ఉంటుంది. కానీ ఇక్కడే మనం ఒక లాజిక్ని అర్థం చేసుకోవాలి. ఇథనాల్కు ఉండేటువంటి ఎనర్జీ కంటెంట్ నార్మల్ పెట్రోల్ కంటే చాలా తక్కువ ఉంటుంది. రఫ్గా చెప్పాలంటే 30% తక్కువ ఎనర్జీ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, మీరు కొట్టించే E20 పెట్రోల్లో 20% ఇథనాల్ ఉంటే ఆ 20% భాగానికి నార్మల్ పెట్రోల్కి ఇచ్చేంత పవర్ ఉండదు. అందుకే థియరిటికల్గా చూసుకుంటే E20 పెట్రోల్ వాడినప్పుడు మీ వెహికల్ మైలేజ్ ఖచ్చితంగా తగ్గాలి. దీనికి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మైలేజ్ జస్ట్ 1 to 6% మాత్రమే తగ్గుద్ది అని చెప్పి ఒక నార్మల్ నెంబర్ ఇస్తుంది. కానీ రియల్ వరల్డ్లో ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో నేను చాప్టర్ 5లో చెప్పాను. అక్కడ చూపించేటువంటి డేటాని నెంబర్స్ని చూస్తే ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అవుద్ది. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇథనాల్ని ఇలా ఫ్యూయల్ లాగా వాడడం అనేది ఇండియానే కనిపెట్టిన ఐడియా అనుకుంటున్నారా? యాక్చువల్గా కాదు. ఇది చాలా దశాబ్దాల నుండి పాత ఐడియానే. ప్రపంచంలో ఆల్రెడీ చాలా దేశాలు దీన్ని వాడుకుంటున్నాయి. కానీ ఒక దేశం మాత్రం ఈ విషయంలో మొత్తం ప్రపంచానికే ఒక పెద్ద టీచర్లా నిలిచింది. ఆ దేశమే బ్రెజిల్. 1970sలో ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఆయిల్ క్రైసిస్ వచ్చింది. అప్పట్లో బ్రెజిల్ దగ్గర సొంతంగా క్రూడ్ ఆయిల్ లేదు. 100% వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. ఎప్పుడైతే ఆయిల్ రేట్ పెరిగిపోయిందో బ్రెజిల్ ఎకానమీ దారుణంగా పడిపోయింది. అప్పుడు బ్రెజిల్ గవర్నమెంట్ ఒక మోస్ట్ బోల్డ్ డెసిషన్ తీసుకుంది. ఆల్రెడీ మన దేశంలో చెరుకు తోటలు విపరీతంగా ఉన్నాయి కదా, సో దాన్నే ఫ్యూయల్గా మార్చి ఎందుకు వాడకూడదు అనుకున్నారు. అలా 1975లో బ్రెజిల్ ప్రో ఆల్కహాల్ అనే ఒక పవర్ఫుల్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈరోజు బ్రెజిల్ పొజిషన్ ఏంటో తెలుసా? అక్కడ తిరిగే దాదాపు అన్ని వెహికల్స్ 100% ప్యూర్ ఇథనాల్తోనో లేదా చాలా హై ఇథనాల్ బ్లెండ్తోనూ నడుస్తాయి. వాళ్ళు క్రూడ్ ఆయిల్ కోసం వేరే దేశాల మీద ఆధారపడే సిచ్యువేషన్ నుండి పూర్తిగా బయటపడిపోయారు. ఇండియా కూడా బ్రెజిల్ సక్సెస్ స్టోరీని చూసి ఈ ఇథనాల్ గేమ్ని మన దేశంలో సీరియస్గా స్టార్ట్ చేసింది. అయితే రియాలిటీ తెలుసుకోవాలి. చాప్టర్ నెంబర్ 3, ఇండియా ప్రాబ్లం. ఇప్పుడు ఒక మైండ్ బ్లాకింగ్ నెంబర్ గురించి మాట్లాడుకుందాం. 11.5 లక్షల కోట్లు. ఇది ఇండియా ప్రతి సంవత్సరం కేవలం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం కోసం విదేశాలకి పే చేస్తున్నటువంటి మొత్తం. ఒక నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి. అక్షరాల 11.5 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మన ఇండియా నుండి బయటికి వెళ్ళిపోతున్నాయి. సౌదీ అరేబియాకి, UAEకి, ఇరాక్కి తరలిపోతున్నాయి.
ఎందుకంటే ఇండియా దగ్గర సొంతంగా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ దాదాపుగా లేవు. మన డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే చాలా తక్కువ. మనం వాడే ఆయిల్లో దాదాపు 85% క్రూడ్ ఆయిల్ విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. 85% అంటే మీరు మీ వెహికల్లో కొట్టించే ప్రతి 100 లీటర్ల పెట్రోల్లో 85 లీటర్ల పెట్రోల్ వేరే దేశాల నుండి వస్తుంది. ఇది జస్ట్ ఎకనామిక్ రిస్క్ మాత్రమే కాదు, దేశానికి చాలా పెద్ద స్ట్రాటజిక్ రిస్క్ కూడా. మనం ఆల్రెడీ చూసాం 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుకున్నాయి. అది ఇండియన్ ఎకానమీని తీవ్రంగా దెబ్బకొట్టింది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏదైనా చిన్న గొడవ జరిగినా సరే మన దేశంలో పెట్రోల్ దొరకడం ఆగిపోతుంది, లేదా దొరికినా సరే లీటర్కి ఎక్కువ ప్రైస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఇండియా లాంటి ఎదుగుతున్న దేశానికి అస్సలు యాక్సెప్టబుల్ కాదు. సరిగ్గా ఈ బిగ్గెస్ట్ ప్రాబ్లంకి అల్టిమేట్ సొల్యూషన్ ఇథనాల్. మన దేశంలో చెరుకు విపరీతంగా పండుద్ది, మొక్కజొన్న పండుతుంది. మన నేల నుండి, మన రైతుల కష్టం నుండి సొంతంగా ఫ్యూయల్ తయారు చేసుకోవచ్చు. అప్పుడు విదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి ఆ 11.5 లక్షల కోట్లు మన భారతదేశంలోనే ఉండొచ్చు. అది మన దేశంలోని రైతుల అకౌంట్లోకి వెళ్తుంది, ఇండియాలోని డిస్టిలరీ ఫ్యాక్టరీస్కి వెళ్తుంది. ఇది కేవలం ఒక కాన్సెప్ట్గా వినడానికి చాలా పవర్ఫుల్గా, అద్భుతంగా ఉంటుంది. కానీ రియల్ ఇంప్లిమెంటేషన్లో ఏం జరిగింది, ఈ ప్రాసెస్ అంత సింపుల్గా సాగిందా అనే జర్నీ మనం ఇప్పుడు చూద్దాం. చాప్టర్ నెంబర్ 4, 1.14% to 20%. ఇండియాలో ఈ ఇథనాల్ ప్రోగ్రామ్ ఎప్పుడు మొదలైందో తెలుసా? 2001లో. అప్పట్లో ఇది కేవలం ఒక పైలట్ బేసిస్ మీద కొన్ని నగరాల్లో మాత్రమే ట్రై చేశారు. కానీ అప్పట్లో అంతగా సక్సెస్ కాలేదు. సో చాలా సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ స్లోగా ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా సాగింది. ఒకసారి 2014-15 పరిస్థితి చూస్తే అప్పట్లో మన దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ రేషియో ఎంత తెలుసా? జస్ట్ 1.14% మాత్రమే. సో చాలా చిన్న నెంబర్ అది. కానీ ఆ తర్వాతే అసలైన గేమ్ మారింది. 2018లో గవర్నమెంట్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అనేదాన్ని తీసుకొచ్చింది. అప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు, మనం 2013 కల్లా దేశవ్యాప్తంగా E20 అంటే 20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పారు. టార్గెట్ ఏమో 2030 పెట్టారు, కానీ ఆ తర్వాత డెసిషన్ని మార్చుకుని 2026కి రీచ్ అవ్వాలని మార్చుకున్నారు. సో అప్పటి నుండి ప్రొడక్షన్ ఏ రేంజ్లో యాక్సలరేట్ అయిందంటే దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో డిస్టిలరీస్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి, భారీగా ఇన్వెస్ట్మెంట్లు పెరిగినాయి, రైతులకు కూడా ఒక గ్యారంటీడ్ మార్కెట్ దొరికింది. సో కట్ చేస్తే 2025 ఏప్రిల్ నాటికి ఇండియా అఫీషియల్గా E20 టార్గెట్ని అచీవ్ చేసింది. అనుకున్న టార్గెట్ కంటే 5 సంవత్సరాలు ముందుగానే ఈరోజు దేశంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. సరే, అంతా బాగానే ఉంది, కానీ కాయిన్కి రెండో వైపు కూడా మనం తెలుసుకోవాలి. ఈ కథ వెనుకున్నటువంటి ఆ రెండో వైపు చూడడానికి ముందు ఒక్క నిమిషం ప్రజెంట్ అసలు ఏం జరుగుతుందో లేటెస్ట్ న్యూస్ అప్డేట్ చూద్దాం. చాప్టర్ 5 లేటెస్ట్ న్యూస్, E30 వైపు చేస్తున్న జర్నీ. మే 2026 అంటే ఒక 1 మంత్ బ్యాక్ న్యూస్ ఏంటంటే ఇండియా ఆల్రెడీ E22, 25, 27 అండ్ E30 ఫ్యూయల్ స్టాండర్డ్స్ని అఫీషియల్గా నోటిఫై చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. దీని అర్థం ఏంటో తెలుసా? రాబోయే రోజుల్లో మీ వెహికల్లో కొట్టించుకునేటువంటి పెట్రోల్లో ఏకంగా 30% వరకు ఇథనాల్ని కలపబోతున్నారు. E20 చాప్టర్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ కళ్ళు E30 వైపు వెళ్తున్నాయి. అంతేకాదు దేశంలో E85 పైలట్ ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే అక్షరాల 85% ఇథనాల్, కేవలం 15% మాత్రమే పెట్రోల్. అలాగే ఇక్కడ ఇథనాల్ తయారీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ షిఫ్ట్ని కూడా తెలుసుకోవాలి. ఫస్ట్లో అయితే ఇండియా ఈ ఇథనాల్ ప్రోగ్రామ్ కోసం పూర్తిగా చెరుకు తోటల మీద ఆధారపడింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చెరుకు వాటా మెల్లగా తగ్గిపోతుంది. ప్రస్తుతం మన దేశంలో తయారవుతున్న ఇథనాల్ ప్రొడక్షన్లో దాదాపు 65% గ్రెయిన్ బేస్డ్, అంటే మొక్కజొన్న మరియు పాడైపోయిన బియ్యం నుండి తయారు చేస్తున్నారు. ఒక్క మొక్కజొన్న షేర్ చూసుకుంటే 2022-23లో దీని వాటా 6.2% ఉండేది. 24-25 కల్లా ఏకంగా 50%కి చేరుకుంది. అసలు ఎందుకు ఈ రేంజ్లో షిఫ్ట్ చేశారు అంటే ఫస్ట్ కారణం, చెరుకు అనేది మెయిన్గా యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి కొన్ని స్టేట్స్లో పండుద్ది. కానీ మొక్కజొన్న దేశం అంతటా పండుతుంది. దీనివల్ల సప్లై చైన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకో బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మొక్కజొన్న పండించే రైతులకు ఇంతకుముందు గ్యారంటీడ్ మార్కెట్ ఉండేది కాదు. కానీ ఈ ఇథనాల్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళకి గవర్నమెంట్ రూపంలో ఒక అష్యూర్డ్ బయర్ దొరికాడు. సో మొక్కజొన్న పండించే రైతులకు కూడా మంచి బెనిఫిట్ అవుతుంది. కానీ ఇదంతా కూడా కాయిన్కి ఒకవైపే. సో సరిగ్గా ఇక్కడే మనం సిస్టమ్ని ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్ అడగాలి. ఇండియాలో ఈ ఇథనాల్ ప్రోగ్రామ్ని బాగా ప్రమోట్ చేసి స్టార్టింగ్ నుండి సపోర్ట్ చేసిన మినిస్టర్ నితిన్ గడ్కరీ.
నిజానికి ఆయన పెట్రోలియం మినిస్టర్ కాదు, కానీ ఏ స్టేజ్ ఎక్కినా సరే ఆయన ఒకటే చెప్తూ వచ్చారు, ఇథనాల్ ఇండియా ఫేట్ని మార్చేస్తుంది, మన రైతులకి మంచి బెనిఫిట్ ఇస్తుంది, ఎనర్జీ పరంగా సెల్ఫ్ రిలయంట్ అవుతామని చెప్పి ఆయన చాలాసార్లు అన్నారు. అయితే ఇక్కడ మనం కొన్ని నెంబర్స్ని క్లియర్గా గమనించాలి. నితిన్ గడ్కరీ గారి అబ్బాయి నిఖిల్ గడ్కరీ రన్ చేసేటువంటి కంపెనీ సిఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్. ఈ కంపెనీ ఇథనాల్ బిజినెస్లో ఉంది. ఒకసారి ఈ కంపెనీ రెవెన్యూ గ్రాఫ్ చూసుకుంటే 2024 జూన్లో దీని రెవెన్యూ జస్ట్ 18 crores మాత్రమే. కానీ కట్ చేస్తే 2025 జూన్ నాటికి ఏకంగా 523 కోట్లకు చేరుకుంది. అంటే కేవలం ఒక్క సంవత్సరంలోనే దాదాపు 30 రెట్లు పెరిగింది. ఇక స్టాక్ ప్రైస్ విషయానికి వస్తే జనవరి 2025లో ఈ కంపెనీ షేర్ వాల్యూ 37 రూపాయలు. కానీ ఆగస్ట్ 2005 కల్లా అది ఏకంగా 638 రూపాయలకు రీచ్ అయింది. అంటే జస్ట్ ఒకే ఒక సంవత్సరంలో అక్షరాల 2184% గ్రోత్ వచ్చింది. గడ్కరీ గారి మరో అబ్బాయి సారంగ్ గడ్కరీ డైరెక్టర్గా ఉన్నటువంటి మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ కూడా సరిగ్గా ఇదే ఇథనాల్ సెక్టార్లో బిజినెస్ని రన్ చేస్తుంది. మరి ఈ మొత్తం ఇష్యూ మీద నితిన్ గడ్కరీ గారి డిఫెన్స్ ఏంటో తెలుసా? ఆయన ఏం చెప్పాడంటే, మన దేశంలో గవర్నమెంట్ ఏడాదికి దాదాపుగా 1400 కోట్ల లీటర్ల ఇథనాల్ని కొనుగోలు చేస్తుంది. దేశవ్యాప్తంగా 500కి పైగా ఇండస్ట్రీస్ దీనికి సప్లై చేస్తున్నాయి. ఆ టోటల్ సప్లైలో నా కొడుకుల కంపెనీ వాటా కేవలం 0.5% కంటే తక్కువ మాత్రమే. పైగా దీనికి సంబంధించిన టెండర్స్ని పెట్రోలియం మినిస్ట్రీ వేస్తుంది, ప్రైస్ని క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది. ఇందులో నా పర్సనల్ రోల్ లేదా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏమాత్రం లేదు అని ఆయన అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు మీ ముందు 2 పక్కా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఒకటి, నితిన్ గడ్కరీ గారే ఈ దేశంలో ఇథనాల్ ప్రోగ్రామ్కి బిగ్గెస్ట్ ఛాంపియన్. రెండోది, ఆయన కొడుకుల కంపెనీలు సరిగ్గా ఇదే ప్రోగ్రామ్ టైంలో ఏకంగా 2184% గ్రోత్ని చూసినాయి. ఇది కేవలం ఒక కోఇన్సిడెన్స్ మాత్రమేనా, లేక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉందా? దీనికి ఆన్సర్ ఎవరికి వాళ్ళు జడ్జ్ చేసుకోవాలి. ఇదంతా బిజినెస్ అండ్ పొలిటికల్ సైడ్ స్టోరీ. కానీ ఈ ఇథనాల్ పాలసీ వల్ల గ్రౌండ్ లెవెల్లో ఉన్న సామాన్య మానవుడికి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. చాప్టర్ నెంబర్ 6, ద మైలేజ్ క్రైసిస్. 2025 ఏప్రిల్ నుండి ఇండియాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ కొట్టడం మ్యాండేటరీ అయిపోయింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో ఒక రేంజ్లో కామెంట్స్ వస్తున్నాయి. బైక్ మైలేజ్ తగ్గిపోయిందని, ఇంజిన్ విపరీతంగా హీట్ ఎక్కిపోతుందని, అసలు స్టార్ట్ అవ్వట్లేదని, మెకానిక్ దగ్గర తీసుకెళ్తుంటే ఫ్యూయల్ లైన్ డ్యామేజ్ అయిందని చెప్పి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదేదో ఒకరిద్దరికి జరిగిన ఇన్సిడెంట్ కాదు. లోకల్ సర్కిల్ అనేటువంటి ఒక పాపులర్ సర్వే ప్లాట్ఫామ్ రీసెంట్గా ఒక సర్వే చేసింది. అదేంటంటే 2022 కంటే ముందు కొన్న వెహికల్ ఓనర్స్లో 66% మంది వాళ్ళ వెహికల్ మైలేజ్ 10% కంటే ఎక్కువగా తగ్గిపోయింది అని అఫీషియల్గా చెప్పారు. 66% అంటే దాదాపుగా రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్లో ప్రతి 3 2 వెహికల్స్ మైలేజ్ డ్రాప్ అయిపోతుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇదే నెంబర్ మే 2026లో 45%కి ఉంది. కానీ జస్ట్ ఒక్క నెలలో ఏకంగా 66%కి చేరుకుంది. అంటే ఈ ప్రాబ్లం ఇక్కడితో ఆగిపోలేదు, రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది. అంతేకాదు 55% మంది ఓనర్స్ తమ ఇంజిన్లో, ఫ్యూయల్ లైన్లో మరియు కార్బొరేటర్లో అసాధారణమైన వేర్ అండ్ టియర్ అంటే డ్యామేజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇక మెకానిక్స్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 2025 నుండి కేవలం ఈ ఫ్యూయల్కి సంబంధించిన ఇంజిన్ ప్రాబ్లమ్స్ మార్కెట్లో 40%కి పైగా పెరిగినాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏంటి? ఎందుకంటే ఇథనాల్కి నార్మల్ పెట్రోల్ కంటే కంప్లీట్గా డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ది, ఇథనాల్కి గాల్లోని తేమను లాక్కునే గుణం ఉంటుంది. దానివల్ల మీ ఫ్యూయల్ ట్యాంక్లోకి వాటర్ చేరుతుంది. ఆ వాటర్ ఇంజిన్కి వెళ్తే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఇక రెండోది, ఇథనాల్కి రబ్బర్తో అస్సలు పడదు. పాత వెహికల్స్లో ఉండే ఫ్యూయల్ లైన్స్, సీల్స్, గ్యాస్కెట్స్ అన్నీ కూడా రబ్బర్తో చేసి ఉంటాయి. ఇథనాల్ వాటిని మెల్లమెల్లగా కరిగిస్తూ డ్యామేజ్ చేస్తుంది. ఇక మూడోది, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇథనాల్కి ఎనర్జీ కంటెంట్ చాలా తక్కువ, కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ బర్న్ చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ ఇండియాలో రోడ్ల మీద దాదాపుగా 30 కోట్ల వెహికల్స్ తిరుగుతున్నాయి. వాటిలో 80% వెహికల్స్ అసలు ఈ E20 పెట్రోల్ కోసం డిజైన్ చేయబడలేదు. అంటే దాదాపుగా 24 కోట్ల వెహికల్ ఓనర్స్ ఈ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. కానీ ఈ మొత్తం ఇష్యూ మీద గవర్నమెంట్ వర్షన్ ఏంటో తెలుసా? పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ వల్ల వెహికల్స్ మీద చాలా మినిమల్ ఇంపాక్ట్ మాత్రమే ఉంటుంది. మైలేజ్ తగ్గడం అనేది రోడ్లు, డ్రైవింగ్ స్టైల్ లాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అని.
గవర్నమెంట్ తన అఫీషియల్ స్టేట్మెంట్లో కూడా ఈ ఇథనాల్ వల్ల ఎక్కడ ఇంజిన్ ఫెయిల్యూర్స్కి సంబంధించిన కంప్లైంట్స్ రాలేదు అని స్టేట్మెంట్ ఇచ్చింది. కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ లేని ప్యూర్ పెట్రోల్ కూడా విడిగా అమ్మే ఆర్డర్ ఇవ్వాలంటూ 2025 సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో ఒక బిల్ ఫైల్ అయితే కోర్టు దాన్ని స్ట్రైట్గా డిస్మిస్ చేసింది. కేవలం కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ని బట్టి దేశం యొక్క నేషనల్ ఎనర్జీ పాలసీని మార్చలేము అని కోర్టు తేల్చి చెప్పింది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రాబ్లమ్స్ చాలా రియల్గా ఉన్నాయి. అందుకే మారుతి సుజుకి లాంటి కంపెనీలు తమ పాత వెహికల్స్ కోసం ప్రత్యేకంగా E20 రెట్రోఫిట్ కిట్స్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాయి. దీని ద్వారా పాత కార్ల ఫ్యూయల్ లైన్స్ అండ్ సీల్స్ని మారుస్తున్నారు. కానీ ఆ కిట్స్ దేశంలో ఉన్న 30 కోట్ల వెహికల్ ఓనర్స్ అందరికీ ఎంతవరకు అందుబాటులోకి వస్తాయో తెలీదు. ఇక నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 7, ద ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ డైలమా. ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూలో అన్నిటికంటే మోస్ట్ సీరియస్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదే మొక్కజొన్న. ఇండియాలో పౌల్ట్రీ ఇండస్ట్రీ అంటే మనం తినే చికెన్ మరియు గుడ్లని ప్రొడ్యూస్ చేసే రంగానికి మెయిన్ ఫుడ్ ఈ మొక్కజొన్నే. కోళ్ళకు పెట్టే మేతలో దాదాపు 60 నుండి 70% కేవలం మొక్కజొన్నే ఉంటుంది. మీరు రోజు తినే ఎగ్ అయినా, వీకెండ్లో ఇష్టంగా తినే చికెన్ అయినా అది మొక్కజొన్న తిని పెరిగిన కోళ్ళ నుండి వస్తుంది. ఒకసారి ఈ ఇథనాల్ తయారీ కోసం గవర్నమెంట్ ఎంతలా మొక్కజొన్నను వాడుతుందో ఈ నెంబర్స్ చూడండి. 2022-23లో ఇథనాల్ కోసం వాడిన మొక్కజొన్న 1 మిలియన్ టన్స్ అనుకుంటే 23-24 నాటికి 7 మిలియన్ టన్స్, అదే 24-25 నాటికి 13 మిలియన్ టన్స్కి చేరుకుంది. అంటే కేవలం 2 సంవత్సరాల్లో 13 టైమ్స్ పెరిగింది. మరి దీనివల్ల ఓపెన్ మార్కెట్లో ఏం జరిగిందో తెలుసా? మొక్కజొన్న రేట్లు టన్నుకి 15,000 నుంచి 25,000కు పెరిగిపోయింది. కొన్ని సీజన్స్లో ఏకంగా 30,000 వరకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మేత రేట్లు అంతలా పెరుగుతాయో పౌల్ట్రీ ఫార్మ్స్ ఓనర్స్కి కోళ్ళని పెంచడం భారం అయిపోతుంది. దీంతో వాళ్ళు ఆ అడిషనల్ కాస్ట్ని కన్జ్యూమర్ మీద వేస్తున్నారు. రిజల్ట్ ఏంటంటే మార్కెట్లో చికెన్ రేట్లు పెరుగుతున్నాయి, ఎగ్ రేట్ కూడా పెరిగిపోయింది. ట్విస్ట్ ఏంటంటే ఇంతకుముందు ఇండియా వేరే దేశాలకి మొక్కజొన్నను ఎగుమతి చేసేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి మనమే వేరే దేశాల నుండి మొక్కజొన్నను దిగుమతి చేసుకుంటున్నాం. జస్ట్ 2024 ఒకే ఒక సంవత్సరంలో ఇండియా మొక్కజొన్న ఇంపోర్ట్స్ 7,940% పెరిగింది. ఇది నేను సొంతంగా చెప్తున్న మాట కాదు, నిజంగా ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా పబ్లిష్ చేసినటువంటి ఎకనామిక్ సర్వే 2025-26లో ఒక పవర్ఫుల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ వల్ల మన ఇండియాలో రైతులు చాలా స్పీడ్గా మొక్కజొన్న వైపు షిఫ్ట్ అయిపోతున్నారు. దీనివల్ల పప్పు ధాన్యాలు, నూనె గింజలు పండించేటువంటి భూమి తగ్గిపోతోంది. ఇండియా ఆల్రెడీ వంట నూనెలకు విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ షిఫ్ట్ వల్ల అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇది లాంగ్ టర్మ్లో దేశం యొక్క ఫుడ్ సెక్యూరిటీకి పెద్ద రిస్క్ అవుతుంది అని ఆ సర్వేలో పేర్కొన్నారు. సో దీన్ని బట్టి మీరే ఆలోచించండి. క్రూడ్ ఆయిల్ కోసం విదేశాల మీద ఆధారపడడాన్ని తగ్గించాలని చెప్పి ఇప్పుడు మనం ఫుడ్ కోసం వేరే దేశాల మీద డిపెండ్ అయ్యేటువంటి కొత్త ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకుంటున్నామేమో ఆలోచించుకోవాలి. ఫ్యూయల్ ఇంపోర్ట్ తగ్గించడం కోసం ఫుడ్ ఇంపోర్ట్ని పెంచే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం మన పాలసీ మేకర్స్ ముందున్న అత్యంత కఠినమైన క్వశ్చన్ ఇదే. గవర్నమెంట్ మాత్రం పైకి దేశంలో మొక్కజొన్న ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి సరిపడా స్టాక్ ఉంది అని చెప్తోంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎకనామిస్టులు, అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ మాత్రం అంత కాన్ఫిడెంట్గా లేరు. సో చాప్టర్ 8, ద బిగ్గర్ పిక్చర్, ద ఫ్యూచర్ ఛాలెంజ్. ఒక్క అడుగు వెనక్కి వేసి బిగ్గర్ పిక్చర్ ఏంటో చూద్దాం. అసలు ఇండియా ఏం సాధించాలని ట్రై చేస్తుంది? చాలా సింపుల్. మిడిల్ ఈస్ట్ దేశాల ఆయిల్ మీద మనం డిపెండెన్సీని పూర్తిగా తగ్గించుకోవాలి. మన దేశంలోని రైతులకు ఆదాయాన్ని ఇవ్వాలి, పర్యావరణానికి మేలు చేస్తూ కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇండియాని ఒక ఎనర్జీ సెక్యూర్డ్ దేశంగా మార్చుకోవాలి. ప్రపంచంలో ఆల్రెడీ బ్రెజిల్ దీన్ని సక్సెస్ చేసి చూపించింది. USA కూడా అంతే, వాళ్ళు సాధించారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. బ్రెజిల్కి ఇథనాల్ జర్నీలో దాదాపు 50 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉంది. వాళ్ళు చాలా స్లోగా, కేర్ఫుల్గా వాళ్ళ వెహికల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చారు. రైతుల్ని ప్రిపేర్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేశారు. వాళ్ళకు కూడా స్టార్టింగ్లో కార్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ సొల్యూషన్ వైపు స్లోగా వెళ్ళారు. కానీ ఇండియా ఏం చేసింది? తన టార్గెట్ని ఒకేసారి 5 సంవత్సరాలు ముందుకు జరిపింది. డెవలప్ అవ్వాలంటే స్పీడ్ ఎంత ఇంపార్టెంటో కేర్ఫుల్ సేఫ్టీ మెజర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే దేశంలో రోడ్ల మీద తిరుగుతున్నటువంటి 30 కోట్ల పాత వెహికల్స్ రాత్రికి రాత్రి E20 కంపాటబుల్గా మారలేవు కాబట్టి ఆ గ్యాప్లో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడుతున్నాయి. ఈ జూన్ 2026లో గవర్నమెంట్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోబోతుంది. ఎందుకంటే ప్రజెంట్ నడుస్తున్న ఈ E20 ప్రోగ్రామ్ ఈ సంవత్సరం అక్టోబర్ 31తో ఎండ్ అవబోతుంది. ఆ తర్వాత ఏం చేయాలి? డైరెక్ట్గా E30కి వెళ్ళాలా, లేక కొంచెం స్పేస్ ఇవ్వాలా? దీనికి సంబంధించి ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ రిపోర్ట్ రాబోతుంది. దాన్ని బట్టి ఫ్యూచర్ డెసిషన్ ఉంటుంది.
ప్రజెంట్ అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ గవర్నమెంట్కి ఇస్తున్న బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్ని ఒక చాయిస్గా ఉంచండి, అంతే తప్ప కస్టమర్ మీద బలవంతంగా రుద్దకండి. బంకుల్లో నార్మల్ పెట్రోల్ కూడా దొరికేలా చూడండి అని. పాత వెహికల్ ఓనర్స్కి రీప్లేస్మెంట్ కిట్లు ఇచ్చి సపోర్ట్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా 2G ఇథనాల్ అంటే మనం తినే పంటల నుండి కాకుండా వరి పొట్టు లేదా అగ్రికల్చరల్ వేస్ట్ నుండి ఇథనాల్ తయారు చేయడాన్ని ప్రమోట్ చేయండి. అప్పుడు దేశానికి ఫుడ్ సెక్యూరిటీ రిస్క్ పూర్తిగా తప్పుతుంది అని. సో చివరిగా చెప్పాలంటే ఇండియాలో ఇది బిగ్గెస్ట్ ఫ్యూయల్ రెవల్యూషన్ని తీసుకురాబోతుంది. దేశం మొత్తం తన ఎనర్జీ సిస్టమ్ని మార్చడానికి ట్రై చేస్తుంది. అది ఖచ్చితంగా అవసరం కూడా. కానీ ఏ రెవల్యూషన్లో అయినా సరే కొంతమంది వెనకబడిపోతారు, నష్టపోతారు. ఇక్కడ పెట్రోల్ బంక్లో E20 కొట్టించుకున్నటువంటి ఆ కామన్ మ్యాన్ మైలేజ్ తగ్గి ఆ ఎక్స్ట్రా పెట్రోల్ భారాన్ని మోయలేకపోతున్నాడు. అలాగే కోళ్ల ఫామ్ నడిపేటువంటి రైతు మొక్కజొన్న రేట్లు పెరిగి పౌల్ట్రీ కాస్ట్ భరించలేక ఇబ్బంది పడుతున్నాడు. సో వీళ్ళందరి ప్రయోజనాలని మనసులో ఉంచుకుని అటు దేశ ప్రగతి స్పీడ్ని, ఇటు సామాన్యుడి భద్రతని బ్యాలెన్స్ చేయటమే ప్రజెంట్ ఇండియా ముందున్నటువంటి అసలైన రియల్ ఛాలెంజ్. సో ఫ్రెండ్స్, రేపొద్దున్న మీరు పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు ఆ మెషిన్ మీద రాసి ఉండేటువంటి E20 అనే 2 లెటర్స్ని చూడండి. ఆ లెటర్స్ చూసినప్పుడు దాని వెనక ఎంత పెద్ద కథ ఉందో, ఎంత పెద్ద సిస్టమ్ నడుస్తుందో మీకు క్లియర్గా అర్థం అవుద్ది. అండ్ ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. E20 పెట్రోల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేక అపోజ్ చేస్తున్నారా క్లియర్గా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.